ఈడీ ముందు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఏదైతే నేషనల్ వాలంట్ కేసు లో ఏదైతే A1 గా A2 గా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రాహుల్ గాంధీ గారిని అదే సోనియా గాంధీ గారిని ఈ బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా ఇరికించిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సార్ మీరు ఈ అంశాన్ని ఏ విధంగా చూస్తారు? తప్పకుండా కక్షపూరితంగానే ఇరికించింది. ఇక్కడ మనీ లాండరింగ్ అనేది ఎక్కడ కూడా జరగలేదు. జరిగినప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ అవి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జమ చేసుకున్న ఫండ్స్ అవి ఆ డబ్బంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఆ రోజు ఏజేఎల్ ఏదైతే అప్పులలో ఉందో అప్పులు తీర్చడానికి 90 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతేగాని అక్కడ ఎక్కడ కూడా మనీ లాండరింగ్ అనేది ఏమీ జరగలేదు. కక్షపూరితంగా ఏదో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలా, సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలా, ఎందుకంటే బీజేపీ పైన పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏదో ఒక రకంగా రీకించాలా అన్న ఒక కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు. దానికోసం ఇవాళ దేశమంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మా డబ్బునే మేము ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కానీ వేరే వాళ్ళ డబ్బుని కాదు కదా. ఇక్కడ మనీ లాండరింగ్ అనేది అసలు ఎక్కడ కూడా కనపడట్లేదు. మరి దాని కక్షపూరితంగా మీరు ఎందుకు తీసుకుంటున్నారు? నేను మనీ లాండరింగ్ అనేది జరగలేదు. కక్షపూరితంగా వాళ్ళు కేసులు పెట్టిండ్రు. 90 crores అనేది 90 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన డబ్బునే. అది నేషనల్ హెరాల్డ్ పేపర్ కూడా అది జవహర్లాల్ నెహ్రూ గారు ఫ్రీడమ్ మూవ్మెంట్ కన్నా మొదలు పెట్టిన పేపర్. జవహర్లాల్ నెహ్రూ గారు ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టిన పేపర్ ని కంటిన్యూ చేసినప్పుడు అది ఏదైనా కానీ న్యూస్ పేపర్ అప్పుల్లోకి వెళ్ళిపోయింది. ఆ అప్పులు తీర్చడానికి మా పేపరే కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల డబ్బులు వాడుతున్నాం, తప్పేముంది? ఇప్పటి వరకు అది తెలియంది. వాళ్ళు చెప్పేది అది దుష్ప్రచారం చేస్తున్నారు. ఏజేఎల్ అసెట్స్ అన్నది ఏజేఎల్ కే ఉన్నాయి. ఏజేఎల్ అసెట్స్ ఏమీ కూడా YIL కి రాలేదు. యంగ్ ఇండియా లిమిటెడ్ కి ట్రాన్స్ఫర్ కాలేవు అని చాలా నాట్ ఎట్ ఆల్ దట్ అసెట్స్ హావ్ నాట్ బీన్ ట్రాన్స్ఫర్ టు యంగ్ ఇండియా లిమిటెడ్. యంగ్ ఇండియా లిమిటెడ్ షేర్ హోల్డర్స్ ఏజేఎల్ లో ఉన్నారు. అసెట్స్ మాత్రం ఏజేఎల్ పేరు మీద ఉన్నాయి. చాలా తప్పుగా మాట్లాడుతున్నారు, ఖండిస్తున్నాం. దీని మీద మీకు ప్రూఫ్స్ ఉన్నాయా? మీరు అంటే మీరు మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవడానికి ఏ రకమైన ఆధారం? ఏం ప్రూఫ్స్ ఉంటాయి? ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి కదా, పేపర్లని ముందర కోట్ల ముందర పెడుతున్నాం కదా. వాళ్ళు కావాలని కక్షపూరితంగా చేస్తున్నారు. ఏజేఎల్ అసెట్స్ ఏజేఎల్ పైన ఉన్నప్పుడు ఇంకా అక్కడ ఇక్కడే జరిగింది. ఏజేఎల్ అసెట్స్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు కదా ప్రాబ్లమ్. ఏజేఎల్ అసెట్స్ ఏజేఎల్ పైన ఉన్నాయి అంతే. మరి గుజరాత్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని చేస్తారని మాట్లాడుతున్నారు అంతే కదా. గుజరాత్ లో పోయి మొన్న మేము పోయి గుజరాత్ లో అధికారంలోకి వస్తుంది. గుజరాత్ లో దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తుంది. 42% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు ఇవ్వాలని ఇవాళ పోరాటం చేస్తుంది. కాబట్టి బలహీన వర్గాలంతా తిరగబడితే రేపు బీజేపీకి మనుగడ ఉండదని చెప్పి ఇప్పుడే అణచివేసే ప్రయత్నం చేస్తుంది. కక్షపూరిత అంటారు. ఆఫ్ కోర్స్ మరి ఎందుకు ఈడీ కేసులు ఎవరిపైన ఉన్నాయి? ఈడీ కేసులు ఇదే ఏక్నాథ్ షిండే పైన, మరి ఏక్నాథ్ షిండే పైన కేసులు ఎటుపోయింది? ఇదే ఈడీ కేసులు శరద్ పవార్ అల్లూరు పైన, అజిత్ పవార్ పైన ఈడీ కేసులు ఎటుపోయినాయి? ఇవన్నీ చూసుకుంటే పెద్ద జాడంత ఉంటుంది. ఎప్పుడైనా ఈడీ కేసులు పెట్టారా? బీజేపీలో జాయిన్ కాగానే మన పొలిటికల్ గారు ఇక్కడనే మన సుజనాథ్ చౌదరి గారు బ్యాంక్ లో పెట్టిండు. మరి ఇవన్నీ మనం చూసినాం కదా. మరి అవన్నీ పోయిన కేసులని పొలిటికల్ అయిపోతారు వాళ్ళు. మొత్తం అది సర్పంగా పాపాలు అన్ని పోతాయి. వాళ్ళ పార్టీలో పోతాయి. బయట ఉన్నప్పుడంతా వాళ్ళు పాపాలు చేస్తారు. సో మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మీరు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఒకవేళ ప్రభుత్వం దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? ఈడీ కార్యాలయం ఇక్కడ ఢిల్లీలో కూడా ముట్టడిస్తాము, అక్కడ ముట్టడిస్తాము. పెట్టిన వాళ్ళపైన పోరాటం చేస్తాం. ఇది తప్పదండి.